శని ఆదివారంలో నడిచిన వార్త తెలంగాణ రాష్ట్రంలో ఏది ఓపెన్ చేసినా కూడా బండి సంజయ్ కొడుకు భగీరథ్ చేసిన ఆ యొక్క ఘనకార్యం గురించి చాలా మీడియాలో మాట్లాడుకున్నాయి. చాలా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీడియా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియాలు తప్ప ఏ మీడియాలో మాట్లాడలేదు దీని గురించి. అందులో బండి సంజయ్ పొద్దున్న లేస్తే మతం 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 అనుకుని చెప్పి మాకు మొలదారం ఉంది, మీకు మొలదారం లేదు, మేము సోమవారం నుంచి మొదలు పెడితే శనివారం దాకా పూజలు మేము చేసుకుంటామని చెప్పి ఏదైతే మతాన్ని అడ్డు పెట్టుకొని ఇన్ని సంవత్సరాలుగా ఆయన రాజకీయాలు చేశాడో ఆ రాజకీయాలు తగ్గట్టుగానే ఈరోజు హిందూ ధర్మం గురించి మేము హిందూ ధర్మ పరిరక్షణని రక్షిస్తూ ఉన్నామని చెప్పి ఈరోజు హిందుత్వం గురించి మాట్లాడే ఈ యొక్క బండి సంజయ్ కొడుకు పెంపకాన్ని చూస్తే ఛీ అని ఉమ్మేస్తారు. ఈరోజు ఇదే రామాయణంలో చూసుకోండి, వీళ్ళు రామాయణం చదివిర్రో లేదు, ఈ బీజేపీ పార్టీ వాళ్ళకు రామాయణం ఏంటో తెలుసో లేదు, జై శ్రీరామ్ అనే ఒక పేరుతోటి మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు రామాయణం కూడా వీళ్ళకి చక్కగా తెలియదు, వీళ్ళు చదవలేదు కూడా. ఈరోజు వాట్సాప్లో వచ్చిన వ్యవహారాలను చూసుకుంటే వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలు అయిపోయారు ప్రతి ఒక్కళ్ళు, కానీ ఏ ఒక్కరిని కూడా సబ్జెక్ట్ లేదు, సత్తా లేని మాటలు. ఏ రామాయణంలో చెప్పిర్రు ఆడపిల్లపైన అత్యాచారం చేయమని, ఏ పురాణాల్లో చెప్పిర్రు మతాన్ని అడ్డు పెట్టుకొని ఇట్లాంటి కొడుకులు పెంపకాన్ని పెంచమని, ఎక్కడ చెప్పలే కదా. రామాయణం అతి పవిత్రమైన గ్రంథం. రామాయణం భారతదేశంలో ఉన్న ఎందరో మంది హిందువులకు ఒక ఇన్స్పైరేషన్. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, సమాజంలో ఎలా మెదగాలి, ఒక ఆడబిడ్డ మీద చేయేస్తే ఏం చేయాలో ప్రతిదీ వివరించి చెప్పింది సనాతన ధర్మం, ఈ యొక్క రామాయణం. కానీ వీళ్ళ సనాతన ధర్మం అంటే ఏంది, అసలు వీళ్ళు ఎవరివి, విచిత్రమైన వ్యవహారం ఉంది వీళ్ళది. అయితే దీనిపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బట్టలిప్పినట్టుగా బాజప్తగా బండి సంజయ్ పిన్ టు పిన్ ఏం చేశాడో ప్రతిదీ వివరించారు. అయితే ఓ V6లో పనిచేస్తున్న సంగప్ప అనే ఓ జర్నలిస్టు ఒక కార్యకర్తగా వ్యవహరించుకుంటూ ఆయన ఏం చేసినారు మిత్రులారా అంటే, ఏదైతే ఈ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ఏ అమ్మాయి మీద అయితే లైంగిక దాడి చేశాడో ఆ అమ్మాయి పేరెంట్స్ తోటి బండి సంజయ్ దగ్గర తీసుకొచ్చి మీట్ అయ్యారట. మీట్ అయిన తర్వాత బండి సంజయ్ మాట్లాడుతూ, మీ అమ్మాయి ఎవరెవరితో తిరిగిందో నాకు తెలియదు, మీ అమ్మాయి ఎసుంటిదో కూడా నాకు తెలియదు, బట్ ఇదే జరిగిందేదో జరిగిపోయింది, మీరు కూడా దీన్ని పెద్దగా చేయాలని అవసరం లేదు, రైట్, అదే అందులోనూ మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి ఇచ్చేస్తా, నాకు బీజేపీ అధ్యక్షతన పదవి రాలేదని చెప్పి నా కోసం 8 మంది చచ్చిపోయారు, అట్లాంటిది ఈ విషయంలో మీరు ఎక్కువ రాగితే మీ పరిస్థితి ఏమవుతుందో కూడా దాన్ని నేను బాధ్యత వహించలేనని చెప్పేసి డైరెక్ట్గా బెదిరించాడు అన్నమాట. అయితే ఈ వ్యవహారం పైన ఆ పేరెంట్స్ నెల 15 రోజుల నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే పోలీసు వాళ్ళు మాట వినని పరిస్థితి. ఇక లాస్ట్కి నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్నాడు కదా, నేను ఆ సభ మీద వెళ్ళి హల్చల్ చేసి చనిపోతాను చెప్పగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చేసిన తర్వాత ఈ వ్యవహారం బయటపడింది. అయితే అందులోనూ కొన్ని వ్యవహారాలు ఉన్నాయి మిత్రులారా, ఒకసారి మీకు చూపెట్టుకునే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఈ బీజేపీ అంటే ఏందో, ఈరోజు మహిళ పైన అత్యాచారం జరుగుతూ ఉంటే బేటీ బచావో బేటీ పడావో నినాదాలు వీలిస్తూ ఉన్నారు. బేటీ బచావో అంటే ఏంది, 17 ఏళ్ళ అమ్మాయి పైన, ఓ మైనర్ బాలిక పైన చేసి ఈరోజు మళ్ళీ ఆ బిడ్డ మీదనే, ఆ అమ్మాయి మీదనే, ఆ కుటుంబం మీదనే తిరిగి ఓ పోరంబోకు కేసు పెడతాడా? ఇదేనా బండి సంజయ్ గారి యొక్క పెంపకం? ఇదేనా? మళ్ళీ సోయలేని మాటలు, ఇంత సిగ్గులేని మాటలు. అందులోనూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడిన ముచ్చట్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం, వినండి. సంగప్ప అని ఒకప్పుడు V6లో పనిచేసిన ఒక జర్నలిస్ట్ గత 3 సంవత్సరాల నుంచి బీజేపీలో అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఈ సంగప్ప గారు ఏప్రిల్ నెలలో 22 నుంచి 20వ తారీఖు మధ్యలో ఈ సంవత్సరం ఈ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ తీసుకొని హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ లో నివాసం ఉంటున్న బండి సంజయ్ గారి ఇంటికి వీళ్ళని తీసుకుపోయిండ్రు. ఆ అమ్మాయి తన బాధ అంతా వెళ్ళబోతున్నది. ఇగో మీ కొడుకు ఎన్ని చేసిండు, వీడియోలు ఇట్లున్నాయి, చాటింగ్లు ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే, అమ్మ నాకు చెప్పిందంట, బండి సంజయ్ గారు చెప్పింది ఏంటంటే, మీరు మీ బిడ్డ ఎంతమందితో జరిగిందో ఏందో నాకు తెలియదు, నేను మాత్రం దీనికి ఒప్పుకునే సవాలే లేదు. ఇంకోటి కూడా మీకు ముచ్చట చెప్పాలనుకుంటున్నా, నేను మా బీజేపీ పార్టీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తీసేస్తే నా కోసం 8 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా నా సంగతి ఏందో మీకు అర్థమైంది కదా. రేపు
మీ మీద ఏం జరిగినా అమ్మలో నేను రెస్పాన్సిబుల్ కాదు, నకరాలు చేయకూడదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎదురు సెటిల్ చేసుకుందాం డైరెక్ట్ అని చెప్పి భయపెట్టించి పంపించినాడు. ఇది సంగప్ప గారి సమక్షం. సంగప్ప గారి సమక్షంలో జరిగింది ఇది. డైరెక్ట్గా నీ బిడ్డ ఎంతమంది తిరుగుతుందో నాకు తెలియదు, ఎంతమందో తిరిగింది తెలియదు అని చెప్పి, అందులోనూ బండి సంజయ్కి సంబంధించిన కొన్ని సోషల్ మీడియాలు నిన్ననే యాక్టివేట్ అయ్యాయి. బండి సంజయ్ గారికి సోషల్ మీడియానే ఉండదు, నిన్ననే యాక్టివేట్ అయ్యాయి. బండి సంజయ్ మీద కొడుకు పైన కేసు పెడితే 24 గంటల్లో కూడా ఎవడు ముట్టుకోలేదు. ఈరోజు అంత మొగోడు మావోడు అనుకుంటూ స్టేటస్లు పెట్టడం, సోషల్ మీడియాలో దాని గురించి వైరల్ చేయడం, తర్వాత బీజేపీ కాంగ్రెస్ వాళ్ళందరూ కలిసి బండి సంజయ్ని ఎదిరించుకునే దమ్ము లేక ఇది చేస్తున్నారని చెప్పి ఆ కుర్చీలో కొన్ని ఏఐ తోటి ఫోటోలు చేయడము, ఇదంతా చూస్తూ ఉంటే ఎట్లుందో తెలుసా మిత్రులారా? ఇష్టం వచ్చినగా రేపులు చేయొచ్చు, అధికారంలో ఉంటే మైనర్ బాలికను చేయొచ్చు, ఆ చిన్న పిల్లలు కూడా రేపు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ లాస్ట్కి నా కొడుకు జీవితం ఆగం చేయడానికి నీ కొడుకేమైనా శ్రీరామచంద్రుడా, అని నీ కొడుకేమైనా పొలిటికల్ నాయకుడా? అంటే పొలిటికల్ నాయకుడు అంటే ప్రజల్లో తిరిగే మనిషి ఆ ఆదరణ చూడలేక పొద్దున లేస్తే పబ్బుల, సాయంత్రం లేస్తే గాలి కొట్టుకుంటూ తిరిగేటోడని చాలామంది మాట్లాడుకుంటున్న ఆ విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని జరిగిన విషయాలపైన ఈరోజు ఒక పోలీస్ శాఖ స్పందించదు, ఎవరు కూడా స్పందించదు, ఏది కూడా చేయరు. రైట్, ఇది మన తెలంగాణలో నడుస్తున్న దరిద్రపు రాజకీయ జీవితం, చాలా దరిద్రపు రాజకీయం. ఇట్లాంటి రాజకీయాలు తరతరాల వరకు మీరు చూడలేరు. అసలు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో.